ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటారు. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజు మాఘ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మహాశివరాత్రి తరువాత వచ్చే అమావాస్య చాలా పవిత్రమైనది. కాబట్టి ఈ మాఘ అమావాస్య రోజు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే కుబేరులు అవ్వాలనుకుంటున్నారో, అలాగే జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఫిబ్రవరి 17 మంగళవారం రోజు మాఘ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ అమావాస్య గడియల్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి పసుపు రాసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ మాఘ అమావాస్య రోజు పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో ఎర్ర గులాబీ పూలు ఒకటి. కాబట్టి మాఘ అమావాస్య రోజు 5 గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి 5 వత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ మాఘ అమావాస్య రోజు పూజ గదిలో పిండి దీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం వరిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. తులసి చెట్టు కింద ఒక దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే చాలు, మీ జీవితం ధన్యమైపోయినట్లే. అంతటి శక్తి ఈ మాఘ అమావాస్య తిథికి ఉంటుంది. అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున పూజ గదిలో తులసి ఆకులు ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మనలో చాలా మంది నరదిష్టి సమస్యలతో బాధపడుతుంటారు. ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వారు కటిక పేదరికం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కల్లు ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే మంచిది. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మాఘ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జీవితంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. కాబట్టి ఈ మాఘ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి మాఘ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తు గీయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఎంతో శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ రోజున గోవుకి పచ్చిగడ్డిని కానీ పండ్లను కానీ ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇక మాఘ అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం, గోధుమలు, చీపురు కొనకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజు మాంసాహారాన్ని తినకూడదు. ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదం పొందవచ్చు. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.